హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అందని ద్రాక్ష మాదిరి ఊరిస్తూనే ఉంది. ఆ తేదీ ఈ తేదీ అంటూ ముహూర్తం ఖరారు అంటూ పలు తేదీలు తెరపైకి వచ్చాయి. కానీ అధిష్టానం నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఆశావాహులు ఎంతగానో ఎదురు చూసేవారు. కానీ అప్పుడు కూడా వారికి నిరాశ ఎదురైంది. రేవంత్ రెడ్డి కూడా అడుగు ముందుకు వేయలేకపోయారు. అయితే ఇప్పుడు తాజాగా రేవంత్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లుగా తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత ఏ క్షణంలోనైనా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పారు. క్యాబినెట్ విస్తరణతో పాటు అదే నెలలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవుల భర్తీ కూడా ఉంటుందని తెలిపారు. గతంలోనూ చాలాసార్లు క్యాబినెట్ విస్తరణపై వార్తలు వచ్చినప్పటికీ విస్తరణ మాత్రం ముహూర్తం జరగలేదు. క్యాబినెట్ విస్తరణపై చర్చించేందుకు పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకి వెళ్ళి వచ్చారు. అయినా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో ఇంతకాలంగా క్యాబినెట్ విస్తరణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. నామినేటెడ్ పదవుల విషయంలోనూ అదే పరిస్థితి. ఈలోగా ఏడాది కాలం గడిచిపోవడం, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు, హైడ్రా కూల్చివేతల వంటి విషయాలలో రేవంత్ సర్కార్ తడబాటు ఆయన ప్రభుత్వ ప్రతిష్టను ఒకంత మసకబార్చింది. ఇక పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత రేవంత్ అసెంబ్లీ వేదికగా కొత్త సినిమాల బెనిఫిట్ షోలకు టికెట్ల ధరల పెంపుకు తెలంగాణలో అనుమతించేది లేదని ప్రకటన చేశారు. అయితే ఆ మాటకు ఆయన కట్టుబడలేదు. దీంతో రేవంత్ సర్కార్కు కోర్టు అక్షంతరం వేసింది. జనబాహుల్యంలో కూడా రేవంత్ మాట మీద నిలబడలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే మరోసారి క్యాబినెట్ విస్తరణ అంశం తెర మీదకు వచ్చింది. రేవంత్ సర్కార్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే క్యాబినెట్ విస్తరణ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారని పరిశీలకులు అంటున్నారు. సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ, ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ అనగానే పదవులు ఎవరెవరిని వరించబోతున్నాయి, ఎవరెవరికి నిరాశ మిగులుతుందన్న చర్చ మొదలవుతుంది. ఈ ఉద్దేశంతోనే సరిగ్గా సంక్రాంతి పండుగకు ముందు క్యాబినెట్ విస్తరణపై ట్రైలర్ వదిలారని అంటున్నారు. క్యాబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో ఒకంత అసంతృప్తి, అసమ్మతి రేగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే పార్టీ హైకమాండ్ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న రేవంత్కు అసమ్మతి బెడద ఉండకూడదన్న ఉద్దేశంతోనే హైకమాండ్ విస్తరణను పెండింగ్లో పెట్టిందని టాక్ వినిపిస్తోంది. అదే కారణంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా వాయిదా వేస్తూ వచ్చిందంటున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది గడిచిపోవడం, మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న వారిలో అసంతృప్తి పీక్స్ చేరుతున్న సంకేతాలు కనిపించడంతో ఏదైతే కానీ ముందు అయితే క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయాలన్న నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లుగా చెబుతున్నారు.